అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. ఇది శుక్రవారమే పెట్టాలి వీడియో, అసలు నాకు కుదరలేదు, అందుకే ఈరోజు పెడుతున్నా. నేను లోపల పిండి వంటలు చేస్తున్నాను దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి. ఇంకా మా అమ్మాయి అయితే మొత్తం మా అటు గుమ్మానికి ఇటు గుమ్మానికి చక్కగా ముగ్గులు పెట్టేసి నీట్గా అలంకరించేసింది. గుమ్మాన్ని కూడా చాలా బాగా చేశారండి. నేను అక్కడ లోపల వంటలు చేసే లోపల మా పిల్లలు ఇక్కడ వెనకాల బ్రాక్ టాప్ అవన్నీ చేశారండి. డెకరేషన్ అవన్నీ చాలా బాగా చేశారు. అలాగే అమ్మవారిని కూర్చోబెట్టడానికి పీఠాలు అవన్నీ కూడా శుభ్రంగా చక్కగా పసుపు రాసి, కడిగిన తర్వాత పసుపు రాసి బొట్టులు అవన్నీ ఎట్టి, మా అమ్మాయి అయితే నేను తెచ్చిన చీరలు, తాంబూలానికి జాయిట్ ముక్కలు అవన్నీ కూడా రెడీగా పెట్టేసిందండి. నేను పూజ కాడికి వచ్చి కూర్చొని పూజ చేసుకోవాలి కదా మనస్ఫూర్తిగా. నేను ఆల్రెడీ అక్కడ 9 రకాల ప్రసాదాలు చేసి వచ్చి చీర కట్టుకొని అమ్మవారి దగ్గర కూర్చొని పూజకి అన్నీ రెడీ చేస్తున్నానండి. నాకు పెళ్ళై ఇప్పుడు 14 ఏళ్ళు అవుతుందండి. నేనైతే ఎప్పుడు కూడా వరలక్ష్మి వ్రతం చేసుకోలేదు, అసలు నాకు తెలీదు. నేను ఎప్పుడు దీపారాధన కూడా చేయడం తెలియదు. ఈ సంవత్సరమే నేను అన్ని పండుగలు చేసుకోవాలని అనుకుంటున్నాను. అమ్మవారి అనుగ్రహం నాకు ఇప్పటికి దొరికింది. అలాగే నేను చాలా అంటే చాలా బాగా చేసుకున్నానండి. కానీ చాలామందిని అడిగి చేసుకున్నాను, కొంతమందిని తెలిసిన వాళ్ళని అడిగాను, కొన్ని వీడియోస్ చూసి చేసుకున్నాను. నాకు చదవడం రాదు కాబట్టి నేను ప్రతిదీ కూడా ఫోన్లోనే అష్టోత్తరం కానీ, లలిత సహస్రనామం కానీ, చారుమతి కథ కానీ ప్రతిదీ కూడా నేను వీడియోల్లో చూసి నేను పూజ చేసుకున్నానండి. నా చేతితో నేను చేసిన ప్రసాదాలు కనీసం అవి చేయడానికి నాకు 3-4 గంటలు పట్టేసింది టైం. అక్కడే టైం చాలా ఎక్కువైపోయింది. తర్వాత ముందుగా మక్కే వచ్చిందండి. పూజ జరుగుతుండగా వచ్చింది. ఎప్పుడు తనే లాస్ట్లో వస్తుంది, కానీ పాపం ఈసారి అదే ముందు వచ్చింది. తనే తీసుకుంది ముందు తాంబూలం. నాకు ఎంత పెద్ద పూజ చేసినా, ఎంత చిన్న పూజ చేసినా నాతో సమానంగా వాళ్ళకి కూడా, నేను చీర తీసుకుంటే చీర, జాకెట్ తీసుకుంటే జాకెట్, నాతో సమానంగా వాళ్ళకి కూడా తీసుకుంటే నాకు అది చాలా ఇష్టమండి. అలాగే పక్కన ఆంటీ వాళ్ళు నన్ను చక్కగా తాంబూలానికి పిలిచారు. నేను కూడా అందరిని పిలిచాను, అందరూ వచ్చారు. తర్వాత నెక్స్ట్ వీడియో.